హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇప్పుడు చూపిస్తున్న ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక పైన ఇచ్చిన నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. పక్కాగా ఆర్డర్ తీసుకుంటాను. ద బెస్టే ఇస్తానని నేను అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. బేస్ బ్యాంగిల్స్ అండి ఇవి. దీనిపైన మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటాం అన్నమాట. థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాక లుక్ అయితే ఇదండి. వాళ్ళు మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో కావాలని ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు వీటిపైనే మనం కుందన్ వర్క్ చేసుకుంటామండి. ఇది సెట్ అన్నమాట, టోటల్ సెట్ ఇది చూడండి. ఈ బ్యాంగిల్స్ పైన మనం ఇప్పుడు కుందన్ వర్క్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఈ 2 కట్ గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్లో ఈ 2 కట్ బ్యాంగిల్స్కి ఫస్ట్ మనం కుందన్ వర్క్ చేసుకుందాం. తర్వాత 4 కట్ బ్యాంగిల్స్కి కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడైతే 2 కట్ బ్యాంగిల్కి కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఒక బ్యాంగిల్ చేసి నేను చూపిస్తాను. ఈ 2 కట్ బ్యాంగిల్కి కుందన్ వర్క్ కోసం నేను హాఫ్ మూన్ షేప్ గోల్డ్ కలర్వి ఇవి తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ జర్కన్ స్టోన్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్కి కుందన్ వర్క్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకోండి. గమ్ అప్లై చేసుకున్నాక ఈ కుందన్స్ అనేవి ఇలా అటాచ్ చేసుకోండి. ఫస్ట్ బేస్ ఏమో ఇలా అటాచ్ చేసుకోండి. బేస్లో అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ కుందన్స్ అనేవి. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన వర్క్ కోసం నేను B7000 గమ్ని యూజ్ చేస్తున్నానండి. దానిపైన ఇంకో ఫ్లవర్లా వస్తుంది కదా, సో అందుకనేసుకొని స్టిఫ్గా ఉండాలని B7000 గమ్ యూజ్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్ షేప్లో ఈ పైన కూడా కుందన్స్ అనేవి ఒక ఫ్లవర్ షేప్లో పెట్టుకోండి. లేట్ అయినా సరే ఫైనల్ లుక్ మంచిగా వచ్చేటట్టు పెట్టుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టుకుంటున్నానో, సేమ్ అలానే పెట్టుకోండి. మధ్యలో ఈ జర్కన్ స్టోన్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇలా అన్నమాట. ఇలా ఒక 3D ఫ్లవర్లా రావాలండి. ఇదే ఫ్లవర్ టోటల్గా మొత్తం బ్యాంగిల్ అంతా ఇదే ఫ్లవర్ రిపీట్ అవుద్ది.
చూడండి ఈ 3 ఫ్లవర్స్ లానే టోటల్ బ్యాంగిల్ అంతా సేమ్ ఇలానే డిజైన్ వస్తుందండి. ఈ 3 ఫ్లవర్స్ 3D డిజైన్ ఎలా ఉందో అలానే బ్యాంగిల్ మొత్తం మీరు చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం మేకింగ్ చూపిస్తే లేట్ అయిపోతుంది కాబట్టి నేను మొత్తం బ్యాంగిల్ అంతా ఒకేసారి రెడీ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ 2 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ చూసాం కదా, ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్ పైన డిజైన్ చూద్దామండి. దానికోసం అయితే ఇప్పుడు నేను స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను, అలానే రౌండ్ కుందన్స్ తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి తీసుకుంటున్నాను. ఆ తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటితోనే మనం ఈ 4 కట్ బ్యాంగిల్ పైన డిజైనింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అని చూసేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకోండి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. సేమ్ దానికి ఆపోజిట్ కూడా అలానే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలానే ఒక చిన్న ఫ్లవర్ లాగా బోత్ సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇది బోత్ సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్లో గమ్ము, సైడ్స్ కూడా గమ్ పెట్టేసుకోవాలండి ముందే. ఎందుకంటే కొంచెం డ్రై అయితే కుందన్స్ అనేవి స్టిఫ్గా అటాచ్ అవుతాయి అన్నమాట. అందుకు మిడిల్లో గమ్ పెట్టుకున్నాం కదా, అక్కడ మనం జర్కన్ స్టోన్ అనేది ప్లేస్ చేసుకోవాలండి. ఆ సైడ్ గమ్ పెట్టుకున్నాం కదా, అక్కడ స్క్వేర్ షేప్ కుందన్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. అది బోత్ సైడ్స్ అది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. సేమ్ అలానే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడు చూసారు కదా, టోటల్గా ఇదే డిజైన్ అనేది బ్యాంగిల్ మొత్తం రిపీట్ అవుద్దండి. సేమ్ డిజైన్ అనేది చేసుకోవాలి బ్యాంగిల్ అంతా. ఇలానే 8 బ్యాంగిల్స్ నేను రెడీ చేసుకున్నానండి సెట్కి. చూడండి మంచిగా లుక్ అనేది వచ్చేటట్టు మనం కుందన్స్ ప్లేస్ చేసుకోవాలి. ఇది టోటల్ 1 హ్యాండ్ సెట్ అండి. 1 హ్యాండ్కి ఈ సెట్ వస్తుంది అన్నమాట టోటల్గా. ఈ సెట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇది 1 హ్యాండ్కి వస్తుంది ఈ సెట్. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా ఒక సెట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు.